హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన యూట్యూబ్ వంటిల్లు. నేను మీ శిరీష. ఈరోజు నేను స్టవ్ వెలిగించే పని లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఒక మంచి పచ్చడి చేసి చూపిస్తానండి. అది ఏంటో కాదు, పచ్చిమిర్చి పచ్చడి. పచ్చడి చేయడానికి 6-7 మిరపకాయలు ఘాటు తక్కువగా ఉన్నాయి తీసుకోవాలండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ రాళ్ళ ఉప్పు. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే రోల్లో చేస్తున్నానండి. ఇప్పుడు జీలకర్ర తీసుకొని మెత్తగా దంచుకోవాలి. జీలకర్ర మెత్తగా నలిగిపోయింది కదండి. ఇప్పుడు అందులో మనం నానబెట్టుకున్న చింతపండు వేసుకొని నలిగేలాగా బాగా దంచుకుందాం. చింతపండు కూడా మెత్తగా దంచుకున్నాక 1 స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకొని బాగా దంచుకోవాలండి. సాల్ట్ అన్నా వేసుకోవచ్చు. అందులోనే చిన్న వెల్లుల్లి రెబ్బ ఒకటి వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని దంచుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకోవాలి, ఒకేసారి వేస్తే నలగవు. పచ్చిమిర్చి ముక్కలు అన్నీ దంచుకున్నానండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం కొంచెం వేసుకొని మెత్తగా దంచుకోవాలి. మెత్తగా అంటే బాగా మెత్తగా కాదు, కొంచెం కచ్చాపిచ్చాగా దంచుకోవాలండి. నా దగ్గర చిన్న రోలు ఉందండి, అందుకనే కొంచెం కొంచెం వేసుకొని దంచుకుంటున్నాను. ఈ పచ్చడిని మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, కర్రీ చేయడానికి టైం లేనప్పుడు చేసుకోవచ్చండి. చాలా ఈజీగా అయిపోద్ది. పచ్చడి చేయడం అయితే అయిపోయిందండి. ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని, ఘాటుగా ఉంటుంది కదండి, కొంచెం వేరుశనగ ఆయిల్ కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇంట్లో ఎన్ని కూరలు ఉన్నా తినాలని అనిపించదు కదండి, అలాంటప్పుడు ఈ పచ్చడి ఒకసారి చేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు పంటి కింద తగులుతూ అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన యూట్యూబ్ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.